అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత సంస్కృతి సాంప్రదాయాలతో హైదరాబాద్లో గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. బడా గణేష్ ఖైరతాబాద్ నిమజ్జన ఘట్టం ముగిసిన తర్వాత అందరి దృష్టి అంతా కూడా బాలానగర్, చార్మినార్, అదేవిధంగా బాలాపూర్, చార్మినార్, కుకట్పల్లి, ఇతరత్ర గణేష్ మండపాల మీద దృష్టి పడుతుంది. 2025 గణేష్ నిమజ్జన ఉత్సవం బాలాపూర్లో స్వర్ణగిరి థీమ్తో ఏర్పాటు చేసిండ్రు. ఖైరతాబాద్లో ఏమో విశ్వశాంతి మహాశక్తి గణపతి ఆ థీమ్తో ఏర్పాటు చేసిండ్రు. పోతరాజుల విన్యాసాలు, డప్పుల వాయిద్యాలు అడుగడుగున మనకి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోకుండా ఒక్కసారిగా సాదాసీదా జనాల్లో కలిసి నిమజ్జనంలో వారు పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయనేది స్థానికుల నుంచి ఆరా తీశారు. ఈ గణపతి ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి పోయినారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసినారు. ఆ తర్వాత రాష్ట్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవం మీద ఒక రివ్యూ నిర్వహించినారు. ఆయా జిల్లాల మంత్రులకి అదేవిధంగా అందరు కూడా బాధ్యతలు అప్పగించినారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఇక్కడ దగ్గరుండి ఏర్పాటు చూసినారు. అయితే ఈ మధ్యాహ్నం చార్మినారో లేకుంటే ఇంట్లో నుంచి కొంత రివ్యూ చేసి నిమజ్జన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారనుకున్నారు. కానీ అలా కాకుండా ఎవరికి చెప్పా పెట్టకుండా సింపుల్ అండ్ స్వీట్గా 3 వాహనాలుగా, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే ఒక భారీ కాన్వాయ్ ఉంటుంది, ముందు అలర్ట్ ఉంటుంది, ముందు పోలీస్ శాఖ అలర్ట్ అవుతారు, రోడ్ అంతా క్లియర్ చేస్తారు, మీడియా అటెన్షన్ ఉంటుంది, రకరకాల శాఖలు అటెన్షన్ ఉంటాయి. కానీ ఎవరికి చెప్ప పెట్టకుండా సింపుల్గా ఒక 3 వాహనాల ద్వారా 3 వాహనాల్లో నేరుగా ట్యాంక్ బండ్ వద్దకు వచ్చారు. సాదాసీదా జనాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిపోయి అందరూ ఒక్కసారిగా ఆచరణకి లోనయ్యారు. అరే ముఖ్యమంత్రిగా ఇట్లా వచ్చారు అట్లా వచ్చారని. ఇలాంటి సెక్యూరిటీ లేకుండా కూడా వచ్చినారు. సాదాసీదా జనాల్ని అడిగారు, నిమజ్జన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది కొంత ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సెక్రటరేట్ ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి శోభయాత్రలను, అంటే హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న శోభయాత్రలను స్వయంగా పరిశీలించారు. ఆయా భక్త మండలతో, ఆయా ఉత్సవ కమిటీలతో ఏర్పాట్ల గురించి మాట్లాడినారు. ఒక్కసారి శేఖర్ బోధం, మా శేఖర్ నల్గొండ ప్రతినిధి శేఖర్ సరూర్ నగర్ వద్ద ఉన్నారు. సరూర్ నగర్ దగ్గర నాగోల్ సరూర్ నగర్ ఆ ప్రాంతంలో కొంత కోలాహలంగా ఉందని చెప్తున్నారు. నాగోల్లో ఉన్న మా శేఖర్ దగ్గరికి వెళ్దాం. శేఖర్, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? గణేష్ నిమజ్జన యాత్ర కోలాహలంగా కనిపిస్తుంది. యువత మొత్తం కూడా జోష్లో కనిపిస్తున్నారు. తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున యువత మొత్తం కూడా గణేష్లను నిమజ్జనానికి తరలి వస్తూ డీజే చప్పులతో, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలతో వాళ్ళంతా కూడా కోలాహలంగా వస్తున్నారు. ప్రస్తుతం మనం నాగోలు వద్ద ఉన్నాం. నాగోలు వద్ద భారీ వినాయకుడు అని చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ గణేశుడు దేశవ్యాప్తంగా వివిధ ప్రపంచాల్లో ఇతర మన తెలుగు వాళ్ళు ఎక్కడే ఉన్నా కానీ ఖైరతాబాద్ గణేశుని ఖచ్చితంగా కూడా చూస్తూ ఉంటారు. అదే మాదిరి ఆ స్థాయిలోనే ఇక్కడ నాగోల్ దగ్గర అంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. 63 ఫీట్ల గణేషుని ఏర్పాటు చేశారు. ఇక్కడ పాలక మండలి సభ్యులు కావచ్చు, కాలనీ యువత కావచ్చు, అందరూ కూడా భారీ సెటప్ తోటి చేశారు. మరికొద్ది సేపట్లో ఈ వినాయకుడిని ఇక్కడే ఫైర్ ఇంజన్ల ద్వారా గణేశుడిని ఇక్కడే నిమజ్జనం చేస్తారు. మట్టి వినాయకుడు కావడంతో ఇక్కడే నిమజ్జనానికి అంతా కూడా సన్నాహతం అవుతున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి సెటప్ ఉన్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ సెటప్ మొత్తాన్ని కూడా తొలగించి తర్వాత ఫైర్ ఇంజన్లు చుట్టూ కూడా పెట్టి 4 ఫైర్ ఇంజన్ల ద్వారా ఈ గణపతిని ఇక్కడే నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత యువత మొత్తం కూడా ఇక్కడ యువత కావచ్చు, కాలనీవాసులు కావచ్చు, మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలామంది ఈ గణేశుడిని ప్రతిష్ఠించిన రోజు ఈ నవరాత్రులు మొత్తం కూడా పూజలు చేసిన యూత్ ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఎట్లా చేశారండి ఈసారి? ఈసారి అయితే బ్రహ్మాండంగా జరిగినాయండి. దీనికోసం అందరం చాలా కష్టపడ్డాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వీఆర్ అబౌట్ 40 మెంబర్స్ ఆఫ్ టీమ్ ఉన్నాము. మేమందరం కలిసి 2 months ఆఫ్ హార్డ్ వర్క్ ఇదంతా.
ఇప్పుడు అయిపోతుంది ఇవాళ. సో కొంచెం బాగానే ఉంది ఇవాళ. చాలా మంది ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. సో ఎందుకంటే బాగా కనెక్ట్ అయిపోతారు. ఈ 11 రోజుల పాటు దేవుడి దగ్గరనే ఉండడం, ఇల్లు కూడా వదిలేస్తారు. కానీ ఇప్పుడు మీ యూత్ మొత్తం మరి అంతా ఇప్పుతున్నారు, చేస్తున్నారు. సో ఎట్లా నిమజ్జనానికి ఎట్లా చేస్తున్నారు? నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఫైర్ ఇంజిన్స్ 8 o'clock వస్తాయి. 4-5 ఇంజిన్స్ వస్తున్నాయండి నైట్. 1.5 అవర్లో నిమజ్జనం అయిపోతుంది. కొంచెం ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఎన్ని రోజుల పాటు పట్టింది మొత్తం కూడా? ఈ సెటప్ కావచ్చు, గణేశుడు తయారీ కావచ్చు, ఇక్కడ చేయించినా లేకపోతే బయట నుంచి చేయించినామన్నా? ఈ సెటప్ వచ్చేసి మేము వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారన్న వర్కర్స్. వాళ్ళు వచ్చేసి 50 days వరకు 2 months వరకు వర్క్ చేసారు. మళ్ళీ డెకరేషన్ వచ్చేసి ఒక 1 weekలో డెకరేషన్ చేసారు అన్న. మొత్తం వినాయకుని అయితే తయారీ అయ్యానికి 2 months పట్టిందన్న. అవును, 2 months. ఇక మేమందరం ఇక మా టీం అంతా కలిసి ఇక 2 months ఒకరు ఉన్నప్పుడు ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఉంటున్నాను ఇక రెగ్యులర్గా. ఈ 2 నెలలు అంటే మీకు జనరల్గా 11 రోజుల పాటు అటాచ్మెంట్ కాదు, 2 నెలల నుంచి స్వామితో అటాచ్మెంట్ ఉంది. సో మీరు కూడా ఆ శిల్పితో పాటు ఏదైనా వర్క్ చేసేవాళ్ళ, లేకపోతే వాళ్ళు జస్ట్ చేస్తూ ఉంటే మానిటరింగ్ చేసేవాళ్ళ? మానిటరింగ్ చేస్తుండే. ఇక వాళ్ళకి ఏమైనా కావాలన్నా కానీ తినడానికి కానీ అన్ని మేము హెల్ప్ఫుల్గా ఉంటుండే వాళ్ళకి ఏం కావాలన్నా. ఓకే, మరి ఏంది మరి కొద్దిసేపట్లో నిమజ్జనం చేస్తున్నారు. మీ యూత్ అంతా టీం రెడీగా ఉన్నారా? మరి 40 members అంటున్నారు, మీ కాలనీ వాసులు అంటున్నారు. అందరం రెడీ ఉన్నాం. ఓకే, అందరం రెడీ ఉన్నాం. వినాయకుని ఎంత మంచిగా చేసినామో నిమజ్జనం కూడా అంతే మంచిగా చేస్తాం. సో చూడొచ్చు, ఈ వినాయకుడికి సంబంధించి మరికొద్ది సేపట్లో నిమజ్జనానికి రెడీ అవుతుంది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పుకొస్తున్నారు. భారీ వినాయకుడు అని చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్లో ఎంత పెద్ద వినాయకుడు, ఇక్కడ కూడా 63 ఫీట్లకు పైచిలకు ఉన్న ఈ వినాయకుడిని మొత్తం కూడా ఈ సెటప్ మొత్తం కూడా తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఇక్కడ నిమజ్జనం చేస్తారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు వాళ్ళందరూ కూడా భక్తులు వచ్చినారు. స్వామితో ఈ గణేశుడితో ఫోటోలు దిగడం, వాళ్ళ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. ఈ 11 రోజుల పాటు కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో పాటు డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి చేశామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు వెంకట్ ఇక్కడ.